తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారు రూపొందించిన మరో గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ బాబు ప్రారంభించనున్న ఈ మెగా జాబ్ మేళాకు సుమారు 10,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 కంపెనీలు ఇందులో పాల్గొనబోతున్నాయి. ఇందులో ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్ తదితర పరిశ్రమలుంటాయని ఉత్తమ్ కుమార్ తెలిపారు. కాగా నిరుద్యోగులకు వెసులుబాటుగా ఉండేందుకు గాను మెగా జాబ్ మేళా జరుగుతున్న చోట హెల్ప్ డెస్క్ తో పాటు ఆన్లైన్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే అవసరమైన చోట కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మరియు ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కళాశాలలకు సమాచారం అందించాలన్నారు.